ఇదేమి రాజ్యం నశించాలి తెలుగుదేశం పార్టీ గుండాయిజం నశించాలి తెలుగుదేశం పార్టీ గుండాయిజం నశించాలి తెలుగుదేశం పార్టీ గుండాయిజం నశించాలి తెలుగుదేశం పార్టీ గుండాయిజం వినబడుతుందా ఇదేమి రాజ్యం వినబడుతుందా వాయిస్ ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం నశించాలి తెలుగుదేశం పార్టీ గుండాయిజం నశించాలి తెలుగుదేశం పార్టీ గుండాయిజం నశించాలి తెలుగుదేశం పార్టీ గుండాయిజం బీసీ నేతపై జరిగిన దాడిని 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 ఇదేమి రాజ్యం ఇదేమి నశించాలి కూటమి ప్రభుత్వం గుండాయిజం నశించాలి కూటమి ప్రభుత్వం నశించాలి కూటమి ప్రభుత్వం గుండాయిజం బీసీ నేతపై జరిగిన దాడిని బీసీ నేతపై జరిగిన దాడిపై వెంటనే ఎన్నికల కమిషన్ వెంటనే తెలుగుదేశం గుండాలపై 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 ఎన్నికల కమిషన్ వెంటనే ఓట్కేసుకోమని చెప్తాను మీరు ఎవరంటారా చెయ్యండి ముట్టుకోమాక మళ్ళీ ఎక్కువ తక్కువ మాట్లాడు సీఎం సీఎం దాడి పాల్పడిన టీడీపీ గుండాలపై వెంటనే ఓట్కేసుకోవాలంట డౌన్ డౌన్ చంద్రబాబు డౌన్ డౌన్ చంద్రబాబు డౌన్ 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 చంద్రబాబు డౌన్ డౌన్ కూటమి ప్రభుత్వం డౌన్ డౌన్ కూటమి ప్రభుత్వం మేము ఇక్కడ కూర్చున్నాం కోర్టు కేసుకోవచ్చు కదా మీరెందుకు రావడం ఇక్కడికి పులివెందులో కొట్టారంటే ఎలక్షన్ జరుగుతుంటే కోర్టు కేసుకోవాలంట చెప్తున్నాడు పెద్ద మనిషి మీరు ఇక్కడ రావడం మీరికి నశించాలి పోలీసు దౌర్జన్యం 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 తెలుగుదేశం ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఇదేమి రాజ్యం 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 తెలుగుదేశం ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం తెలుగుదేశం ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం తెలుగుదేశం ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం
దాడికి పాల్పడిన టీడీపీ గుండాలపై చర్యలు వెంటనే Down, down, CM! Down, down! Down, down, CM! Down, down! చేతగాని కూటమి ప్రభుత్వం చేతగాని కూటమి ప్రభుత్వం కమిషన్ వెంటనే దాడి చేసినటువంటి గూండాలపై ఎన్నికల కమిషన్ వెంటనే ఎన్నికల కమిషన్ వెంటనే ఎన్నికల కమిషన్ వెంటనే దాడి చేసిన వారిపై వెంటనే ఈసీ నేతపై 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 దాడి చేసిన వారిపై వెంటనే డౌన్ డౌన్ తెలుగుదేశం ప్రభుత్వం డౌన్ డౌన్ చంద్రబాబు నాయుడు డౌన్ డౌన్ తెలుగుదేశం పార్టీ ఇదే నిరాజ్యం ఇదే నిరాజ్యం తొలగించండి ఎన్నికల కమిషన్ కున్న అధికారపు గ్రంథంలో తొలగించండి ఎన్నికల కమిషన్ కున్న అధికారపు గ్రంథంలో తొలగించండి ఎన్నికల కమిషన్ కున్న అధికారపు గ్రంథంలో సార్ రండి సార్ Only one man. Only one man. Only one man. Only one man. జెడ్పీటీసీ ఎలక్షన్ సీక్వెన్స్ ఆఫ్ ఇన్సిడెంట్స్ ఈవెంట్స్ అంటే టెర్రరైజింగ్ క్రియేటింగ్ అంటే రౌడీజం ఎట్లా అంటే మాపుగా వచ్చేస్తున్నాయి. ఒక 100 మంది, ఒక 20 కార్లు, 50 కార్లు రావటం, కొట్టేయటం, దాడి చేసేయటం, చచ్చిపోయేదాకా తీసుకెళ్ళి చంపకుండా వదిలేయటం. అంటే ఎవరు క్యాంపెయిన్కి రాకూడదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు విలేజెస్లో తిరగకూడదు. దెన్ మోరోవర్ పోలీసు కూడా లేదంటే హ్యాంగింగ్ లో లాగా టీడీపీ పార్టీకి పనిచేస్తుంది. నిన్న ఒక ఇన్సిడెంట్ జరిగింది. అసలు ఇంతవరకు ఒక్క క్రిమినల్ కేసు కూడా రికార్డులో లేనటువంటి అనేక వందల మందిని బైండ్ అవుట్ చేస్తాను. ఈరోజు జరిగింది మేడం. అంటే సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయండి. అక్కడ ఏం జరుగుతుంది, ఎలక్షన్ ప్రక్రియలో భాగంగా ఏమేమి జరుగుతుందో ఎలక్షన్
4 days ముందు మేమంతా వచ్చి మీకు ప్రికాషన్స్ తీసుకోవాలి, కింద స్థాయిలో పోలీస్కి ఇన్ఫార్మ్ చేయాలి, అంతా చేయాలి. కానీ వాళ్ళు నిన్న ఈరోజు ఒక 3 days నుంచి పులివెందులో జరిగింది చూస్తుంటే నిన్నంతా కూడా ఒక 2 కార్లు పాల్గొట్టారు. ఈరోజు మార్నింగ్ ఒక ఎమ్మెల్సీ మీద స్టార్ట్ చేశారు. వాళ్ళ స్ట్రాటజీ ఏంటంటే ప్రతి ఊళ్ళోనూ కూడా 50 మంది 100 మంది కేసులు లేకపోయినా కూడా బైండోర్ కేసులు పెట్టి అనవసరంగా పార్టీ థియేటర్ అంతా ఇబ్బంది పెట్టే ప్రయత్నం జరుగుతున్నాడు. మీరు చూసుకోండి మరి, 1 side అంటే సింగిల్ పార్టీ అవన్నీ మెన్షన్ పోలీస్ క్లోజింగ్ ఈ రోజు దాడి జరిగింది మేడం. ఆ విలేజ్లో ఎక్కడ పోలీసులు లేరు. ఎక్కడైతే దాడి జరుగుతుందో అక్కడికి ఒక 1/2 kilometer దూరం వెయిట్ చేస్తుంటారు. దాడిలో ఎవరైనా తప్పుకుని వస్తే అప్పుడు పోలీసులు రావటం అంతా మొత్తం నాన్ లోకల్ రౌడీస్ అంతా నైబరింగ్ డిస్ట్రిక్ట్స్ నుంచి క్రిమినల్ రికార్డ్స్ వాళ్ళంతా తీసుకొచ్చారు. కోర్టులో మూవ్ చేశారు. అంటే ఫెయిర్ ఎలక్షన్స్కి ఛాన్స్ కనపట్లేదు. పోలీస్ మెయిన్గా పోలీస్ మేడం అంటే అట్లీస్ట్ కొంతమంది ఎవరైతే నెగ్లిజెంట్ ఆఫీసర్స్ ఉంటారో ఇంటెన్షనల్గా లా అండ్ ఆర్డర్ని అంటే ఎలక్షన్ని ఫెయిర్గా జరగకుండా వదిలేస్తున్నారో ఆ పోలీస్ ఆఫీసర్స్ తమలో ఏమన్నా ఛార్జ్ అంటే ఎవరో కొన్ని మీరు క్వశ్చన్ చేయకపోతే బై వే ఆఫ్ ఇన్ రైటింగ్ పోలీస్ కంట్రోల్ అయ్యే పరిస్థితి తప్పదు. ప్రతి ఇన్సిడెంట్ ఈవినింగ్ మెయిల్ పెట్టండి. Hope, man. We can't go anywhere. Sir. ఏదైనా నాకు ఇంగ్లీష్ ఇమ్మంటుంది నోటిఫికేషన్ చేస్తే ఈ నెల 12వ తారీఖు జరుగుతున్నటువంటి పులివెందుల జెడ్పీటీసీ బై ఎలక్షన్స్లో నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అంటే ఆయన వయసు పెరిగే కొందికి లేదా ఆయన ముఖ్యమంత్రిగా ఆయన పాలించిన సంవత్సరాలు పాలించే అనుభవం పెరుగుతున్న కొందికి వర్చస్సు పెరగాలి లేదా ఆయన చూసేటువంటి పరిపాలించే దృక్పథంలో విశాల దృక్పథం విశాల భావాలు ఆదర్శ భావాలు పెరగాల్సింది పోయి రోజు రోజుకి ఆలోచన సరళి కుంచిత పోకడలు పెరిగిపోవడం మనందరం చూస్తున్నాం. రాష్ట్రంలో అనేక మంది ఎంపీపీలు జెడ్పీటీసీలు ఎంపీటీసీలు సర్పంచులు అనేక మంది మరణించి ఖాళీగా ఉన్నప్పటికీ ఈ దివాళా కోరు ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం కావాలని ఏరి కోరి వాళ్ళ రాజకీయ పబ్బం ఎక్కడైతే గడుస్తుందనుకుంటున్నారో లేదా 1-2 చోట్ల ఎన్నికలు జరిపి తద్వారా ప్రజల్లో సన్నగిల్లుతున్న లేదా ప్రజల్లో మసకబారుతున్నటువంటి తమ ప్రభుత్వం యొక్క పలుకుబడిని పిల్లి మొగ్గలేసి నిలబెట్టుకోవాలనేటువంటి తంతులో భాగంగా రాష్ట్రంలో పదుల సంఖ్యలో ఖాళీలు ఉన్నప్పటికీ కూడా పులివెందుల జెడ్పీటీసీని మాత్రం ఎన్నుకుని దాన్ని బై ఎలక్షన్కి తీసుకొచ్చి నామినేషన్ల కట్టడి దగ్గర నుంచి
ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి పులివెందుల జెడ్పీటీసీ మరణిస్తే ఆ మరణించిన ఆయన కుటుంబ సభ్యుల్ని మేము పోటీకి పెడితే ఇవాళ తెలుగుదేశం పార్టీ నామినేషన్ వేయకుండా అడ్డుకోవటం, నామినేషన్ అడ్డుకున్న దాన్ని కూడా అధిగమించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నామినేషన్ దాఖలు చేయటం, దాఖలు చేసినటువంటి మరుసటి రోజు నుంచి కూడా చుట్టుపక్కల జిల్లాల నుంచి లేదా చుట్టుపక్కల నియోజకవర్గాల్లో ఉన్నటువంటి రౌడీల్ని, ముఠా నాయకుల్ని పోగేసుకు తీసుకొచ్చి వాళ్ళ కడపలో కేవలం పులివెందుల జెడ్పీటీసీ 10,000 మంది ఓటేసేటువంటి 5 మేజర్ పంచాయతీలు ఉన్నటువంటి పులివెందుల రూరల్ మండలంలో 10,000 మంది ఓటు చేసేటువంటి మరొక సుమారుగా 13 మాసాలు ఉన్నటువంటి పదవీ కాలం ఉన్నటువంటి జెడ్పీటీసీ ఎన్నికని ఏర్పాటు చేసి ఏ రకంగా తంతు కొనసాగిస్తానో చూస్తున్నాం. ఇవాళ మనం సినిమాల్లో చూసుంటాం, చంద్రబాబు నాయుడు చేసేటువంటి ఈ అకృత్యాలన్నీ కూడా ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ఆచరిస్తున్నటువంటి అకృత్యాలన్నీ సినిమాల్లో మాత్రమే మనం చూసి ఉంటాం. ఇవాళ ఈ సమాజానికి మరీ ప్రత్యేకించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నారా చంద్రబాబు నాయుడు గారు నేర్పిస్తున్నాడు. ఇవాళ జరిగిన తంతు చూస్తే రమేష్ యాదవ్ అనేటువంటి ఒక వెనుకబడిన కులాలకు సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్సీ, కడప జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి, అలాగే రాము అనేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మండల స్థాయి నాయకుడు, ఎంపీపీ, వాళ్ళిద్దరూ కలిసి ఒక గ్రామంలో ప్రచారానికి వెళ్ళి ప్రచారం నుంచి బయలుదేరి కారు ఎక్కి ఒక 10 గజాలు కారు నడిచిందో లేదో ఆ ఊరు దాటంగానే వెంటనే సినిమాలో లాగా ముందు ఒక 11 కార్లు, వెనక ఒక 13 కార్లు, మొత్తం ముందు వెనక సైడ్ అటుపక్క ఇటుపక్క, అంటే కారు ఎటుపక్కకి తప్పుకుని వెళ్ళిపోకుండా ఉండటం కోసం ముందు వెనక కార్లు పెట్టి, పక్కలో కార్లు పెట్టి, అన్ని కార్లు ఒక్కసారి ఆపి కారులోంచి మనుషులు బయటికి దూకి ఈ కారుని ధ్వంసం చేసి కత్తులతో రాడ్లతో లోపల కూర్చున్నటువంటి రాము మీద, అలాగే రమేష్ యాదవ్, ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ మీద పైశాచికంగా దాడి చేసి ఎప్పుడైతే ఆ అద్దాలు పగలగొట్టి డోర్ తీసి రాము అనే అతన్ని బయటికి కిరాతకంగా ఈడ్చి రమేష్ యాదవ్ ఆ కారు డ్రైవర్ ఎప్పుడైతే కొద్దిగా సందు దొరకంగానే ముందు కారుని గుద్దించుకుని పారిపోయి వస్తే పోలీసులు ఎక్కడున్నారే అంటే చూడండి ఈ డ్రామా అంతా కూడా. పోలీసులు ఎక్కడున్నారే అంటే ఈ దాడి జరిగినటువంటి 1/2 కిలోమీటర్ బయట కాసు కూర్చున్నారు. అంటే అంతా తెలిసి వాళ్ళకి ఇదంతా కూడా ఆర్కెస్ట్రైజ్డ్, ముందే ప్రీ ప్లాన్గా మీరు ఎక్కడికి రావాలి, మీరు ఏ ఊళ్ళో ఎవరు వస్తే ఎవరిని ఏం చేయాలి, పోలీసులు నెక్స్ట్ ఎంతసేపట్లో వెళ్ళాలి, ఇదంతా సినిమా ఆర్కెస్ట్రైజ్, సినిమాలో స్క్రీన్ పే రాసుకున్నట్టే. వెంటనే అంతా అయిపోయి రాముని చంపే ప్రయత్నంలో పోలీసులు వెళ్తారు, గబగబా వెళ్ళి ఆ రాముని తలకాయ పైలిపోయి చావు బతుకుల మధ్య ఉన్నటువంటి రాము అనేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల స్థాయి నాయకుడిని తీసుకొచ్చి హాస్పిటల్లో చేరుస్తారు. రమేష్ యాదవ్ని, గాయాల పాలైన రమేష్ యాదవ్ని తీసుకొచ్చి హాస్పిటల్లో చేరుస్తారు. అంటే మేమే చేర్చామండి పోలీసులు చెప్పటానికి. మేమే చేర్చామన్నప్పుడు మీకు 10ల సంఖ్యలో కారుల్లో రౌడీలు, గుండాలు ఒక గ్రామంలోకి వెళ్తున్నప్పుడు ఆ గ్రామంలో అప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి 2 నాయకులు, ఒక ఎమ్మెల్సీ వాళ్ళు ఉంటే మీకు స్పృహ లేదా అని అడుగుతున్నాను, పోలీసుల్ని స్పృహ లేదా అని అడుగుతున్నాను. మీకు విజిలెన్స్ లేదా? ఊరూరికి షాడో పార్టీలు ఉండవా? టెన్షన్లు ఉన్నాయని మీరు చూస్తున్నారు, గొడవలు జరుగుతున్నాయి. ఇప్పటికే ఎన్నికల ప్రారంభంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమిషన్ని, డీజీపీని ఎలర్ట్ చేయడం జరిగింది. చంద్రబాబును ఇటువంటి తప్పుడు బుద్ధితో ఉన్నాడు, ఏదో రకంగా గుండాయుధం చేసి, రౌడీయుధం చేసి ఆ ఎన్నికని మామాని గెలిపించుకుని జనంలో దిగజారిపోతున్నటువంటి చంద్రబాబు కీర్తి, చంద్రబాబు ప్రభుత్వం యొక్క పతనాన్ని మసిపూసి మారేడికాయ చేసి ఏదో గెలిచాం, పులివెందుల్లో గెలిచామని చెప్పినటువంటి తప్పుడు పిక్చర్ ఇవ్వాలనుకుంటున్నాడు, వాపు చూపించాలనుకున్నాడు ఈ రాష్ట్రానికి అని చెప్పి మేము ముందే ఇవ్వటం జరిగింది. అయినప్పటికీ కూడా ఎన్నికల కమిషనర్ గారేమో నీ కలెక్టర్కి చెప్పాను, పోలీసుకి చెప్పాను అంటున్నారు. చెప్పాం, ఇదమ్మా ఇదంతా కూడా పోలీసు, రెవెన్యూ యంత్రాంగం, కడప జిల్లాలోని రెవెన్యూ యంత్రాంగం, పోలీసు, తెలుగుదేశం పార్టీ
మొత్తం అందరూ కూడా ఒక ఘటన అయిపోయి హ్యాండ్ ఇన్ గ్లోవ్ లాగా ఒక చేతిలో మనుషుల్లాగా మారిపోయి ఏ రకంగా హింస ద్వారా కకావికలం చేసి ఎవరు బూతుల్లో కూడా ఉండనివ్వకుండా, అసలు అన్నిటికంటే ఆశ్చర్యం ఏంటంటే ఎన్నికల చరిత్రలో మీరు ఎక్కడ చూసి ఉండం మనం ఇంతవరకు ఒక్క కేసు కూడా లేనటువంటి అనేక మందిని గ్రామస్థాయి నాయకులందరినీ కూడా బైండ్ ఓవర్ చేసి రేపొద్దున ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా ఉండేది చేయటం, కొడటం, కేసుల్లో ఇరికించటం, అందరినీ కూడా అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పులివెందుల రూరల్ మండలంలో ఒక్కటంటే ఒక్క నాయకుడిని కూడా గ్రామంలో లేకుండా బూత్ ఏజెంట్లుగా కూడా ఎవరిని లేకుండా మొత్తం గుద్దుకుని ఈ 10,000 ఓటర్స్ ఓటు వేసేటువంటి వాళ్ళని ఓట్లన్నీ కూడా వాళ్లే గుద్దుకుని తద్వారా పులివెందుల్లో మేము గెలిచామని జబ్బలు జరుగుతుంటాకి ఈ తప్పుడు ప్రయత్నం చేస్తున్నాడు. ఈ గూండా రాజ్యాన్ని అలవాటు చేస్తున్నాడు నారా చంద్రబాబు నాయుడు గారు. కానీ ఇవాళ తెలుగుదేశం వాళ్ళు ఎవడెవడైతే తెలుగుదేశం వాళ్ళు ఇవాళ ఈ కారులు ఎక్కి అధికార మదంతో మీరు కత్తులతో హింసతో ఈ రకంగా దాడులు చేసే పరిస్థితి పులివెందుల్లో ఉంటే ఇల్లలకగానే పండగ కాదు. రేపు జగన్ వచ్చిన తర్వాత మీ కర్మ ఏంటో కూడా ఆలోచించుకోమని ఇవాళే మీకు హెచ్చరిక చేస్తున్నాం. మీ కర్మ ఏ కర్మగా పట్టబోతుందో అనేది కూడా హెచ్చరిక చేస్తున్నాం. ఇవాళ చంద్రబాబు నాయుడు ఉన్నాడు, అధికార మదం ఉంది, మరొక 3 ఏళ్ళు ఉంటుంది, 3.5 ఏళ్ళు ఉంటుంది అని చెప్పని ఈ రకంగా మీరు హింసతో ఎన్నికలను గెలుద్దాం అనుకుంటే, భయభ్రాంతులు చేసి పులివెందుల్లో ఎన్నికని గెలుద్దాం అనుకుంటే కనుక, గెలిచినట్టు మీరు చిత్రీకరిద్దాం అనుకుంటే కనుక ఇళ్ళగానే పండగ కాదు. ఖచ్చితంగా మరో 3 సంవత్సరాలు 3.5 సంవత్సరాల్లో మీకు ఏ గతి పట్టబోతుందో, ఏ కర్మ అనుభవించబోతారో, మీ కర్మ పగవాడికి కూడా రాగోదని మీరు ఏడ్చే రోజు వస్తుందని కూడా మీరు గుర్తుంచుకోమని చెప్పని కూడా హెచ్చరిక చేస్తూ, అలాగే ఎన్నికల కమిషన్ గారికి కూడా గట్టిగా మేము మాట్లాడొచ్చాం. ఈ రకంగా మీరు చూస్తూ కూర్చుంటే ఈ రాష్ట్రం అగ్నిగుండంగా మారేటువంటి పరిస్థితులు రాబోతున్నాయని చెప్పి, కాబట్టి రాజ్యాంగం ప్రకారం మీరు గట్టిగా బాధ్యత తీసుకుని ఈ ఎన్నికలని హింస లేకుండా పోలీసు రాజ్యంగా కాకుండా నిష్పక్షపాతంగా ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ జరిగేట్టుగా చర్యలు చేపట్టమని చెప్పని కూడా వారిని గట్టిగా కోరటం జరిగింది. ఈరోజు పులివెందల్లో మా ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ గారి మీద ఈరోజు బలహీన వర్గాలకు సంబంధించిన వ్యక్తి ఏదైతే పులివెందుల జెడ్పీటీసీ బై ఎలక్షన్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొని మళ్ళీ తిరిగి వస్తుంటే తెలుగుదేశం పార్టీ గూండాలు కానివ్వండి, రౌడీలు కానివ్వండి, ఈరోజు ఏదో ఒక రకంగా స్థానికంగా పులివెందుల ప్రజానికాన్ని భయపెట్టాలని చెప్పన్న ఒక ఆలోచనతో గత 2 రోజులుగా పులివెందుల మండలంలో ప్రతి చోట గారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద, కార్యకర్తల మీద, వాళ్ళ వాహనాల మీద దాడులు చేస్తూ ప్రజానికాన్ని భయపెట్టే విధంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు, కూటమి ప్రభుత్వం వాళ్ళు ముందుకెళ్తున్నారు జరుగుతుంది. కరెక్ట్గా 4 రోజుల క్రితం గారా ఇదే ఎలక్షన్ కమిషన్ మేడం గారిని కలిసి ఈ విధంగా దౌర్జన్యాలు, రౌడీలు చేస్తున్నామని చెప్పని ఆ రోజు మేమందరం గారు వచ్చి కమిషన్ గారిని కలుస్తాం జరిగింది. కానీ ఈ రోజు గారు ఎటువంటి చర్య తీసుకోకుండా స్థానికంగా ఎస్పీ గారికి చెప్పాము, స్థానికంగా కలెక్టర్ గారికి చెప్పామంటే ఈరోజు కలెక్టర్లు కానివ్వండి, ఎస్పీలు కానివ్వండి, కూటమి ప్రభుత్వంలో ఒక కార్యకర్తలాగా, నాయకుల్లాగా వ్యవహరిస్తాం జరుగుతుంది. అంతగా ప్రీ ప్లాన్గా కావాలని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద, కార్యకర్తల మీద దాడులు చేసి ఏదో ఎన్నికల్లో గెలవాలని చెప్పని ఈరోజు వాళ్ళందరూ గారు ముందుకెళ్తాం గారు జరుగుతుంది. ఈరోజు వాళ్ళందరూ గారు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఎవరైతే మా నాయకుల మీద, మా కార్యకర్తల మీద, లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరుల మీద దాడులు చేశారో, రేపు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరైతే ఈ అధికారులు ఉన్నారో, సహకరించిన పోలీసు వాళ్ళు ఉన్నారో, రెవెన్యూ సిబ్బంది ఉన్నారో, కలెక్టర్లు ఉన్నారో, ఎవరైతే ఉన్నారో తప్పకుండా రాబోయే రోజుల్లో చట్టం ముందు నిలబెట్టే బాధ్యత మేమందరం గారు తీసుకుంటామని చెప్పని మరొకసారి మేము ఎలక్షన్ కమిషన్ గారు కోరుకునేది ఒకటే, రేపు జరగబోయే ఎలక్షన్ ఈరోజు మంచిగా ఫెయిర్గా ఒక ఫెయిర్ ఎలక్షన్ జరగాలని చెప్పని ఈరోజు కమిషన్ గారు కోరుకోవడం జరిగింది. ఆమె గారు చేస్తానని చెప్పారు. ఎందుకంటే ఈ సంవత్సరం కాలంలో ఎన్నో ఎలక్షన్లు చూసాం. తిరువూరు కానివ్వండి, తిరుపతి కానివ్వండి, కుప్పం కానివ్వండి,
ఈరోజు ప్రతి చోట గారు దౌర్జన్యంతో వాళ్ళు గెలుస్తున్నారు. అవన్నీ గారు ఆమెకు మరొకసారి గుర్తు చేస్తాం. ఈ ఎలక్షన్ ప్రజాస్వామ్య పద్ధతిలో మంచిగా జరగాలని చెప్పి మేము అందరం ఆశిస్తూ సెలవు తీసుకోవడం జరుగుతుంది. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలందరూ కూడా కలిసి ఈరోజు ఎన్నికల కమిషన్ గారికి నిన్న ఈరోజు పులివెందుల్లో జరిగినటువంటి సంఘటనలు, పులివెందులతో పాటు విశాఖపట్నంలో జరిగినాయి, అలాగే ప్రకాశం జిల్లాలో కూడా జరిగినాయి. కానీ నిన్న దౌర్జన్యం, నిన్న వైఎస్ఆర్ ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నటువంటి ఒక వ్యక్తి మీద కారు పగలగొట్టి రాళ్ళేసి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి రమేష్ యాదవ్ గారు, రాము యాదవ్ గారు ఇద్దరు కూడా నల్లగొండ వారి పాలు వెళ్ళి అక్కడ వారికి సంబంధించినటువంటి వ్యక్తులతో మాట్లాడుతూ ఉంటే 20-30 కార్లలో తెలుగుదేశం గూండాలు, రౌడీలు, సంఘ విద్రోహ శక్తులు పెట్రోల్ తీసుకొచ్చి, రాళ్లు తీసుకొచ్చి, కర్రలు తీసుకొచ్చి, రాడ్లు తీసుకొచ్చి ఏ విధంగా దాడి చేశారో ఈరోజు ఉదయం మనం చూసాం. ఒకసారి మనం చూస్తే జరిగినటువంటి సంఘటన ఏ రకంగా ఉందో చూడండి. ఈ రకంగా రక్తం ఓడిపోతూ ఉంటాయి. ప్రజాస్వామ్యంలో ఇదేనా ఓట్లు వేయించుకునేటటువంటి విధానము అని చెప్పని కూడా ఇంకో ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. ఈ ఎన్నికలకు సంబంధించినటువంటి నిబంధనలు 3 కార్లకు మించి 3 కార్లకు సంబంధించి ఎక్కడా కూడా కార్లు వేసుకుని తిరగడానికి వీల్లేదు. కానీ 20-30 కార్లు ఒక గ్రామంలో, చిన్న గ్రామంలో ఈ రమేష్ యాదవ్ అని చెప్పని శాసన మండలి సంబంధించినటువంటి పులివెందులకు సంబంధించినటువంటి వ్యక్తి మీద, ఈయనతో పాటు రాము అనే ఆయన మీద దాడులు చేసి బలవంతంగా కారులోంచి లాగి దౌర్జన్యం చేశారు అని అంటే ఆ ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యం ఉందా? ఆంధ్రప్రదేశ్లో పోలీస్ యంత్రాంగం ఉందా? ఏంటి, ఏ విధంగా మీరు మీ 3 సంవత్సరాల కాలం ఉంది కదా అని చెప్పారు. ఈ సంవత్సర కాలంలో మీరు చేసినటువంటి కార్యక్రమాలు ఏమైనా ఉంటే చెప్పండి ప్రజలకి. అంతే తప్ప పులివెందులలో అరాచకం సృష్టిస్తాము అని చెప్పని పులివెందులలో భయభ్రాంతులకు గురి చేసి, దాడులు చేసి, ఓటర్లని భయపెట్టి ఓటింగ్కి రాకుండా చూసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. అలాగే పార్టీ యంత్రాంగాన్ని అంతా కూడా ఇలాంటి దాడుల ద్వారా ప్రతి గ్రామంలోనూ కూడా 50 నుంచి 100 మంది వరకు బైండోర్ కేసులు లేనటువంటి వారి మీద బైండోర్ కేసులు పెట్టి వారందరినీ పోలింగ్ రోజున ముందు రోజే పోలీస్ స్టేషన్లో పెట్టి అరాచకం సృష్టించాలి అని చెప్పనే ఒక దుష్ట ఆలోచనతో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. మేము ఎన్నికల కమిషన్ దృష్టికి పదే తీసుకెళ్తా ఉన్నాం. కానీ ఎందుకునో మరి ఎన్నికల కమిషన్ నిద్రావస్థలో ఉన్నట్టుగా కనపడతా ఉంది. ఎన్నికలు జరిగేటటువంటి సందర్భంలో అక్కడ ఉన్నటువంటి కలెక్టర్ గారితోనూ, అక్కడ ఉన్నటువంటి ఎస్పీ గారితోనూ గట్టిగా మాట్లాడాల్సినటువంటి, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగించే విధంగా ఎన్నికల కమిషన్ ఇంటర్ఫీర్ కావాల్సినటువంటి అవసరం ఉన్నది అని ఉద్దేశంతోనే ఈరోజు మేమందరం కూడా వచ్చి పదే చెప్తా ఉన్నాం. కానీ ఈరోజు రాష్ట్రంలో పోలీసులను అడ్డం పెట్టుకుని గూండాలు ఈ రకమైనటువంటి కార్యక్రమాల ద్వారా పులివెందులలో రాజశేఖర రెడ్డి గారి జమానా నుంచి జగన్మోహన్ రెడ్డి గారి హయాం వరకు కూడా ఆ ప్రాంతం అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబానికి అండగా ఉన్నటువంటి సందర్భంలో అరాచకం ద్వారా, అన్యాయాల ద్వారా, దౌర్జన్యాల ద్వారా ఏదో గెలవాలి అని చెప్పిన ప్రయత్నం చేస్తూ ఉంది. ఇది విఫల ప్రయత్నం మాత్రమే అని చెప్పి ఈ ప్రభుత్వం తెలుసుకోవాలి. ఈ ప్రభుత్వం ప్రజల్ని మనసులు ఏ విధంగా గెలుచుకోవాలో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. నిన్న ఈరోజు 48 గంటల పాటు వీర విహారం రౌడీజం చేస్తున్నటువంటి పులివెందుల్లో తెలుగుదేశానికి సంబంధించినటువంటి గూండాలు చేస్తూ ఉంటే పోలీసు ఉన్నత అధికారులు ఏం చేస్తున్నారో అని అడుగుతా ఉన్నాను. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి డిఐజీ ఏం చేస్తున్నారో అని అడుగుతా ఉన్నాను. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఎస్పీ గారు ఏం చేస్తున్నారో అని అడుగుతా ఉన్నాను. అక్కడ ఇంటెలిజెన్స్ లేదా, ఎస్బీ లేదా? అక్కడ 50 కార్లు వేసుకుని కర్రలు, మారణాయుధాలు తీసుకుని దాడులు చేస్తా ఉంటే ఇది పూర్తిగా విఫలమైనటువంటి ప్రభుత్వం. రౌడీజం చేసి ద్వారా గెలవాలనుకున్నటువంటి ప్రభుత్వం. ప్రజలు ఓటు అనే ఆయుధంతో 12వ తారీఖు సరైన విధంగా బుద్ధి చెబుతారు అని చెప్పని కూడా ఈరోజు ఎమ్మెల్సీ మీద పులివెందుల్లో జరిగినటువంటి దాడిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా పరిగణిస్తూ ఉంది. దాన్ని తెలుగుదేశం గూండాలు చేసినటువంటి దాడిని కూడా తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకువెళ్ళామని చెప్పిన కూడా దీని మీద
రాబోయే రోజుల్లో ఎన్నికల కమిషన్ సరైనటువంటి చర్యలు తీసుకోకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంకో రకంగా ఇలాంటి కార్యక్రమాలను అరికట్టే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తామని చెప్పిన కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఈరోజు ఏదైతే పులివెందుల్లోన ఒక బీసీ ఎమ్మెల్సీ మీద దాడి జరిగిందో, అలాగే రాము అని ఒక ఎంపీపీ మీద దాడి జరిగిందో, ఆ దాడిని ఎలక్షన్ కమిషన్ ముందుకు తీసుకురావడానికి మా వైఎస్ఆర్సీపీ నాయకులు పెద్దలందరూ రావడం జరిగింది. మొన్న కూడా ఎలక్షన్ కమిషన్కి వచ్చి మేము ఏదైతే సీఎం గారి నియోజకవర్గం కుప్పంలో రామకుప్పం మండలంలో శ్రీదేవి అన్న మహిళ మీద దాడి జరిగింది. ఆ రోజు ఆమె మీద దాడి చేసి ఆమె డాక్యుమెంట్లన్నీ లాక్కొని ఒక ఎస్సీ మహిళ మీద దాడి చేశారు. ఈ రోజు ఒక బీసీ ఎమ్మెల్సీ మీద దాడి చేశారు. అసలు ఇది ఏమి రాజ్యాంగం నడుస్తుందో ఆంధ్రప్రదేశ్లో ఏం అర్థం కావట్లా. ఈరోజు ప్రతి ఇంటికి చెప్పుకుంటున్నారు మాది మంచి ప్రభుత్వం అని. మరి మంచి ప్రభుత్వం అని చెప్పుకునే వాళ్ళు దేనికి భయపడుతున్నారు? ఎందుకు భయపడుతున్నారు? మంచి ప్రభుత్వం ముంచో ప్రభుత్వం ప్రజలే నిర్ణయిస్తారు కదా. ఎలక్షన్కి వెళ్ళడానికి మీకు అంత భయంగా ఉండేటప్పుడు ఇప్పుడు పులివెందుల్లోనే ఎలక్షన్ పెట్టాల్సిన అవసరమే ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా మన పంచాయతీల్లో కానీ కార్పొరేషన్లో కానీ ఎన్నో ఖాళీలు ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా వదిలేసి పులివెందుల్లోనే ఎలక్షన్లు కండక్ట్ చేసి అక్కడ కనీసం క్యాన్వసింగ్ చేసుకోనివ్వకుండా ఆపే హక్కు అధికారం ఎవరిచ్చారు? ఈరోజు పోలీసు వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యం జరిగింది. ఆంధ్ర రాష్ట్రంలో అసలు పోలీసు వ్యవస్థ అన్నది పూర్తిగా లేదు. పూర్తిగా రెడ్ బుక్ రాజ్యాంగమే నడుస్తుంది. వీళ్ళకి ప్రతి నిమిషం ప్రతి అడుగున భయం పట్టుకుంది. ప్రజల వద్దకు వెళ్తే ప్రజలు మమ్మల్ని ఎక్కడ తిప్పుకొడతారా అని భయం పట్టుకుంది. అందుకనే ఎలక్షన్ జరగకూడదు, ప్రజలు బయటికి రాకూడదు, ఓట్లు వేయకూడదు, మా కనుసాంగంలోన ఆంధ్ర రాష్ట్రం నడవాలి అన్న ఒక దిక్కుమాల ఆలోచన చేస్తున్నారు. ఇలాంటి ఆలోచనలు రేపటి రోజున పోలీసు వ్యవస్థ కానీ రెవెన్యూ వ్యవస్థ కానీ అలాగే ఎలక్షన్ కమిషన్ కూడా పదే ఎక్కే మెట్టు దిగే మెట్టు అయిపోయింది మా పరిస్థితి. 2 రోజులకు ఒకసారి ఎలక్షన్ కమిషన్కి ఇప్పుడు 100 సార్లు వచ్చారు మా నాయకులు. 100 సార్లు వచ్చి ఎక్కడ ఎలక్షన్ జరిగినా అక్కడ రద్దాంతం, తిరుపతిలో రద్దాంతం, రేపు ఎల్లుండో వైజాగ్లో కూడా జరుగుతుంది స్టాండింగ్ కమిటీ ఎలక్షన్. అక్కడ ఇంకెంత రద్దాంతం చేస్తారో. అసలు ఎక్కడైనా ఎలక్షన్ అంటే మా నాయకుల్ని ఎక్కడ చంపేస్తారో, ఎక్కడ ఏం చేస్తారో అని భయభ్రాంతులకి గురవుతున్న పరిస్థితి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉంది. రేపటి రోజున ప్రతి ఒక్కరు దీనికి సమాధానం చెప్పాల్సి వస్తుంది. ఈరోజు ఎవరైతే వేడుక చూస్తున్నారో, ఎవరైతే ఈరోజు మా నాయకుల మీద దాడి చేస్తున్నారో వాళ్ళందరికీ రేపటి రోజున తగిన సమాధానం చెప్తాము. జగనన్న గవర్నమెంట్లో తగిన సమాధానం వీళ్ళకందరికీ చెప్తామని తెలియజేస్తున్నాం. రాష్ట్రంలో ఉప ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన రోజు నుంచి కూడా ఈ రోజు వరకు కూడా మనం చూస్తూ ఉన్నాం. 3 ఎంపీటీసీ స్థానాలకి 2 జడ్పీటీసీ స్థానాలకి ఎన్నికలు జరుగుతున్నట్లుగా కమిషన్ ప్రకటించిన తర్వాత 3 ఎంపీటీసీ స్థానాలకు సంబంధించి ఆయా ప్రాంతాలలో నామినేషన్లు వేసే ప్రక్రియకి సంబంధించి కూడా అడుగడుగునా కూడా అడ్డుపడినటువంటి వైనం కానీ, పేపర్లు లాక్కోవడం కానీ, మరీ ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారి సొంత నియోజకవర్గమైనటువంటి కుప్పంలో మణీంద్రం ఎంపీటీసీ సంబంధించి కూడా నామినేషన్ వేస్తూ ఉంటే ఒక దళిత మహిళ ఆ ప్రాంతంలో గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిచినటువంటి ఆ స్థానానికి సంబంధించి కనీసం నామినేషన్ కూడా వేయకుండా అడ్డుకున్నటువంటి పరిస్థితులు. జడ్పీటీసీ సంబంధించి ఒంటిమిట్ట పులివెందుల్లో జరుగుతూ ఉంటే నామినేషన్లు వేసిన తర్వాత వాళ్ళ ప్రచారానికి వెళ్లే కార్యక్రమంలో గత 4 రోజుల నుంచి అక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితుల కార్యక్రమాలు, వాళ్ళు చేస్తున్నటువంటి దౌర్జన్యాలు, ప్రజల్ని భయపెడుతున్నటువంటి వైరం చూస్తే అసలు ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉన్నదా అనే అనుమానాలు ప్రతి ఒక్కరిలో కూడా రేగిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఏదో ఈ ఉప ఎన్నికలతోనే
రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పరిణామాలు తారుమావు కావు. కానీ తెలుగుదేశం ప్రభుత్వం ఈ ఉప ఎన్నికల్లో ఏ విధంగా అయినా సరే గెలవాలా, ఎందుకంటే ప్రజల మద్దతుతో గెలిచే పరిస్థితులు లేవు. ప్రజల్లోకి వెళ్తే వాళ్ళ ప్రతి ఒక్కరికి కూడా చొక్కాలు పట్టుకొని నిలబెట్టే పరిస్థితులు వాళ్ళకి కనిపిస్తా ఉన్నాయి తెలుగుదేశం నాయకుల్ని. అందుకని ఏదో ఒక విధంగా దౌర్జన్యం చేయాలా, ఏదో ఒక విధంగా భయపెట్టాలనే ఆలోచనతోనే ఈరోజు ఎమ్మెల్సీగా ఉన్నటువంటి మా సహచరుడు రమేష్ యాదవ్ పై జరిగినటువంటి దాడిని కాదు, ఆ ప్రాంతంలో ఒక మంచి నాయకుడిగా ఉన్నటువంటి రాము గారి మీద జరిగినటువంటి దాడిని ఖండిస్తా ఉన్నాం. నేను ఈ సందర్భంలోనే పోలీస్ అధికారులు కూడా చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాం, ఇందులో రెండో మాటకు తావులే. మీరేదో కొంతమంది పోలీస్ అధికారులు అధికార పార్టీకి తొత్తులాగా పనిచేస్తా ఉన్నారు. ఇది వ్యవస్థలో మంచి పద్ధతి కాదు. మీరు ఇవాళేదో ఈ పార్టీ 3 సంవత్సరాలు అధికారంలో ఉంటుంది కాబట్టి ఏదో వాళ్ళు చెప్పినట్లు చేయాలనే భావంతో ముందుకు సాగితే భవిష్యత్తుకు సంబంధించి ఈ రాష్ట్రంలో తప్పనిసరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. అధికారంలోకి వచ్చిన తర్వాత మీ పరిస్థితి ఏ విధంగా ఉంటుందో మీ ఊహకే వదిలివేస్తా ఉన్నాం. దాంతోపాటుగా తెలుగుదేశం గుండాలకి తెలుగుదేశం పార్టీని అడ్డం పెట్టుకుని ఆయా ప్రాంతాల్లో ఇటువంటి దౌర్జన్య కారణాలను ప్రోత్సహిస్తున్నటువంటి నాయకులకి, ఈ కార్యక్రమాల్లో పాల్గొంటున్నటువంటి ఆ రౌడీలనండి గోండాలండి వాళ్ళకు కూడా స్పష్టంగా చెప్తా ఉన్నాం, మీరు ఇవాళేదో తాత్కాలికమైనటువంటి అవసరాల కోసమో లేకపోతే మరేదో ఆశించి మీరు ఈ విధమైనటువంటి కార్యక్రమాలతో ముందు సాగితే తప్పనిసరిగా మీకు కూడా చట్టం ముందు నిలబెట్టే కార్యక్రమాన్ని తప్పనిసరిగా మేము తీసుకుంటాం అని చెబుతూ మరోసారి ఎన్నికల కమిషన్ గారికి కలిసాం. మా మేయర్ గారు చెప్పినట్లుగా ఎక్కే మెట్లు ఎక్కుతూ ఉన్నాం, దిగే మెట్లు దిగుతూ ఉన్నాం. ఎందుకో ఎన్నికల కమిషన్ గారు కూడా తమ విస్తృతమైనటువంటి అధికారాలను ఇట్లా బయటికి ఇప్పుడు కూడా చెప్పాం, అమ్మ అన్యాయం జరుగుతూ ఉంది, ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జరుగుతున్నటువంటి అన్యాయంగా మేము భావించట్లేదు, ప్రజాస్వామ్యానికి జరుగుతున్నటువంటి అన్యాయంగా భావిస్తా ఉన్నాం. దయచేసి ఇప్పటికైనా కూడా సంబంధిత అధికారులందరికీ కూడా స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇవ్వాలా. ఇటువంటి సంఘటనలు పునరావృతం అయితే మేము కూడా అధికారంలో 5 సంవత్సరాలు ఉన్నాం, 5 సంవత్సరాల కాలంలో ఎక్కడా కూడా ఇటువంటి పరిస్థితులేవే. చంద్రబాబు నాయుడు గారి నియోజకవర్గంలో కూడా కుప్పంలో కానీ వాళ్ళ తనయుడు మంగళగిరిలో కానీ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిపించాం. ప్రజాస్వామ్యబద్ధంగానే ఆయా ప్రాంతాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిచారు. అటువంటి పరిస్థితులు ఉండాలే తప్ప ఈ విధమైనటువంటి నియంతృత్వ పోకలతో ముందుకు సాగితే ప్రజాస్వామ్యం మనుగడకే ప్రమాదం పొంచి ఉంది. కాబట్టి తప్పనిసరిగా మీరు గట్టిగా మాట్లాడాలా. సంబంధిత అధికారులందరికీ కూడా నోటీసులు ఇవ్వాలని ఎలక్షన్ కమిషన్ గారికి చెప్పాం, చేస్తామని చెప్పారు. ఒకవేళ ఇక్కడ అన్యాయం జరిగితే మేము న్యాయస్థానాలను ఆశ్రయించడం కూడా జరుగుతాం.